నా పేరు రవి. నా భార్య పేరు మధు. మేము ప్రేమ వివాహం చేసుకుని దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఆమె కుటుంబం మా పెళ్లిని ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులు మాతో మాట్లాడటం మానేశారు. మేము బెంగళూరులో మంచి ఉద్యోగాలు చేస్తున్నాం. ఒక స్వంత ఫ్లాట్ కూడా ఉంది. ఇద్దరమే ఉండటం వల్ల ఇల్లు మాకు స్వేచ్ఛగా అనిపించేది. మధు చాలా అందంగా ఉంటుంది. జీన్స్ వేసుకుంటే చూసేవాళ్లు తిరిగి తిరిగి చూసేవారు. మేము ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఆనందించేవాళ్లం. కిచెన్, లివింగ్ రూమ్, బాత్రూమ్, చోటు చూసుకుని చేసేవాళ్లం. కొన్నిసార్లు కార్న్ వీడియోలు చూస్తూ కలిసి మునిగిపోయేవాళ్లం. అలా సంతోషంగా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు మధుకి ఫోన్ వచ్చింది. ఆమె నాన్నగారు వస్తున్నారని. ఆమె చాలా సంతోషపడింది. మేము స్టేషన్కి వెళ్లి స్వాగతం చెప్పాం. ఆయన నాతో చాలా గౌరవంగా మాట్లాడారు. నువ్వు నా కూతురిని బాగా చూసుకుంటున్నావు అని కూడా అన్నారు. మరుసటి రోజు వెళ్తూ, త్వరలో మీ అమ్మతో కలిసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. 15 రోజుల తర్వాత ఉదయం ఫోన్ వచ్చింది. ఆమె నాన్నగారు కారు ప్రమాదంలో మరణించారని. మధు పూర్తిగా కుప్పకూలింది. మేము వెంటనే ఫ్లైట్ ఎక్కి వాళ్ల ఊరికి వెళ్లాం. ప్రయాణం అంతా మధు ఏడుస్తూనే ఉంది. టాక్సీలో ఇంటికి చేరుకున్నాం. అంత్యక్రియలు పూర్తయ్యేసరికి సాయంత్రం అయింది. అప్పుడు నేను మొదటిసారి మధు తల్లిని నేరుగా చూశాను. ఇంతకుముందు ఫోటోల్లో మాత్రమే చూశాను. ఆవిడ పొడవుగా, తెల్లగా, మధులాగే అందంగా ఉంది. తల్లీకూతుళ్లు కాకుండా అక్కచెల్లెళ్లలా కనిపించారు. ఆవిడ పేరు మేరీ. 3 రోజుల తర్వాత బంధువులంతా వెళ్లిపోయారు. మేము ఆవిడను మాతో బెంగళూరు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆవిడ మొదట ఒప్పుకోలేదు. కాని మధు ఎంతగానో బ్రతిమాలడంతో చివరికి అంగీకరించింది. నేను 3 రోజులు అక్కడే ఉన్నాను. ఆవిడ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తర్వాత నేను ముందుగా బెంగళూరు తిరిగి వచ్చాను. మరో 15 రోజుల తర్వాత మధు అక్కడ ఇల్లు అద్దెకు ఏర్పాటు చేసి, ఆమె అమ్మ వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి ఇద్దరూ బెంగళూరు వచ్చారు. మేము ఆవిడకి ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేశాం. 1 నెల రోజులు అలా గడిచాయి. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ తన గదిలోనే ఎక్కువగా ఉండేది. నేను లివింగ్ రూంలో ఉంటే ఆవిడ బయటకు రావడం చాలా తక్కువ. నేను లంచ్కి కూర్చుంటే ఆవిడ రావడం లేదు. ఆవిడకి అసౌకర్యంగా ఉందని అనిపించి నేను తొందరగా లేచిపోయేవాడిని. మధుని అడిగితే, పర్వాలేదు, అమ్మ కిచెన్లో సహాయం చేస్తోంది అని చెప్పేది. నాకు తెలుసు ఆవిడ ఇంకా నన్ను ద్వేషిస్తోందని. కాని పెద్దవాళ్లు కాబట్టి పట్టించుకోలేదు. నేను మధుతో మా గదిలోనే సాధారణంగా గడిపేవాడిని. ఒక రోజు మధుతో ఉన్నప్పుడు నాకు ఆవిడ గుర్తుకు వచ్చింది. మరుసటి రోజు వీకెండ్. నేను లివింగ్ రూంలో టీవీ చూస్తూ ఉన్నాను. కిచెన్లో మధు, ఆమె అమ్మ కలిసి టిఫిన్ చేస్తున్నారు. నాకు ఆవిడ సైడ్ నుంచి కనిపిస్తోంది. నేను ఆవిడను ఆసక్తిగా చూశాను. చాలా అందంగా ఉంది. మధుకు ఎక్కడి నుంచి ఆ అందం వచ్చిందో అప్పుడు అర్థమైంది. నాలో ఏదో కోరిక మొదలైంది. ఆ రోజు రాత్రి మధుతో 3 సార్లు గట్టిగా చేశాను. ఆవిడను ఊహించుకుంటూ. తెల్లవారే సమయానికి మళ్లీ మొదలుపెట్టబోతే మధు, అలసిపోయాను, రేపు ట్రావెల్ ఉంది అని పడుకుంది. ఆదివారం లంచ్ తర్వాత మధు ముంబైకి 3 రోజులు ఆఫీస్ పని మీద వెళ్ళింది. సాయంత్రం ఆంటీ డిన్నర్ చేసి, రవి, భోజనానికి రా అని పిలిచింది. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది. నన్ను కూడా కూర్చోమని పట్టుబట్టింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తిన్నాం. కిచెన్ సర్దిన తర్వాత ఆవిడ తన గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది. మరుసటి రోజు నేను ఆఫీస్కి వెళ్తూ ఆవిడ గది తలుపు తట్టి, లేట్ అవుతుంది, వచ్చేసరికి అని చెప్పాను. మీటింగ్స్ క్యాన్సిల్ కావడంతో నా పని తొందరగా పూర్తయింది. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాను. లివింగ్ రూంలో ఆంటీ కనిపించలేదు. ఆవిడ గది తలుపు కొంచెం తెరిచి ఉంది. నేను దగ్గరగా వెళ్లి లోపల తొంగి చూశాను. మంచం మీద ఆంటీ వెల్లకిలా పడుకుని, కళ్ళు మూసుకుని తనను తాను తాకుతూ ఉంది. నాకు మతిపోయింది. వెనక్కి వెళ్ళిపోదామనుకుంటూనే నా మొబైల్తో వీడియో తీశాను. కొన్ని నిమిషాల తర్వాత మెల్లగా ఇంటి బయటకు వెళ్ళిపోయాను. 1 గంట తర్వాత తిరిగి వచ్చాను. అప్పటికీ ఆంటీ టీ కలుపుతూ ఉంది. నాకు టీ ఇచ్చింది. ఆవిడ నడుస్తుంటే నాకు ఇందాకటి సీన్ గుర్తుకు వచ్చింది. నేను గదిలోకి వెళ్లి షార్ట్స్ వేసుకుని మొబైల్లో ఆ వీడియో చూస్తూ ఉన్నాను. ఎలాగైనా ఆంటీతో కలవాలని ఆలోచిస్తున్నాను. కానీ పరిణామాలు అని సందేహం కూడా వచ్చింది. మధు ఉంటే ఇప్పటికే కాసేపు గట్టిగా చేసి ఉండేవాడిని. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. సాయంత్రం లేచి లివింగ్ రూంలో టీవీ చూస్తున్నాను. ఆంటీ కిచెన్లో పని చేస్తూ ఉంది. నేను టీ అడిగాను. ఆవిడ తీసుకొచ్చి ఇచ్చి, మరో సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంది. నేను మొబైల్లో వీడియో చూస్తూ ఆవిడను చూస్తున్నాను. అలా చూస్తూ ఫుల్ స్క్రీన్ చేయబోయి పొరపాటున టీవీకి కాస్ట్ అయిపోయింది. జరగకూడనిది జరిగింది. టీవీలో ఆవిడే కనిపించింది.
మొదట ఆవిడకు అర్థం కాలేదు. ఏ సినిమా అనుకుంది. కాని తనను చూసుకుని ముఖం పాలిపోయింది. టీ కప్పు చేతి నుంచి జారిపోయింది. ఆవిడ ఏడుస్తూ తన గదిలోకి పరిగెత్తింది. నేను వెంటనే వెళ్లి తలుపు మూసేలోపు లోపలికి జొరబడ్డాను. ఆంటీ ఏడుస్తూ మంచం మీద కూర్చుంది. నన్ను చూసి, తప్పైంది బాబూ, నాలో ఏదో పిశాచి ఆవహించి అలా చేశాను. నన్ను క్షమించు. పాపకి చెప్పకు అని ఏడుస్తూ చెప్పింది. నేను ఆమె పక్కన కూర్చుని, ఏడవకండి ఆంటీ. మీ సీక్రెట్ నా సీక్రెట్ అని ఆమె భుజం మీద చేయి వేశాను. ఆమె కొంచెం తల నా భుజం మీద వాల్చింది. ఆమె అంత దగ్గరగా ఉండటంతో నేను ధైర్యం చేసి చేయిని కిందకు జరిపాను. ఆమె శరీరం వైపు చూసి మంచం నుంచి లేవబోయింది. బాబూ రవి, వదులు, తప్పు అని చెప్పింది. నేను, ఇందాక నువ్వు చేసింది ఒప్పు అని చెప్పాను. ఆమె మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. నేను కాస్త గట్టిగా, చాలు. నేను చెప్పింది చేస్తే ఇద్దరికీ మంచిది అని చెప్పాను. ఆమె ఏడుస్తూనే, ఏం చేయాలి అని అడిగింది. నేను ఆమెను గట్టిగా కౌగలించుకున్నాను. తప్పు బాబూ, వద్దు. మధుకి తెలిస్తే బాగోదు. నన్ను వదిలేయి. నీకు దండం పెడతాను అని ప్రాధేయపడింది. నేను, మధుకి తెలియకపోతే పర్వాలేదు అని చెప్పాను. ఆమె, తాను నా కూతురు. తన కాపురం నేను కోల్పోలేను. ఇది తప్పేమో అని నా ముఖం వైపు చూస్తూ ఉంది. అంతే. నేను చటుక్కున ఆమె పెదవులను నా పెదవులతో అందుకున్నాను. ఒక్క నిమిషం తర్వాత వదిలేశాను. ఆమె కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. ఏమైంది ఆంటీ అని అడిగాను. ఇలా ముద్దు ఎప్పుడూ మీ అంకుల్ పెట్టలేదు. నా ఒళ్లంతా తిమ్మిరైపోయింది అని చెప్పింది. నేను మళ్ళీ ఆమె పెదవులు అందుకుని చేతులకు పని చెప్పాను. 10 నిమిషాల తర్వాత ఆమె, ఇంకా చాలు బాబూ, మీ అంకుల్ ఎప్పుడూ ముద్దు పెట్టలేదు. నేను తట్టుకోలేను. మిగతా పని కానివ్వు అని చెప్పింది. నేను, ఏ పని ఆంటీ అని అడిగాను. ఆమె, అమాయకంగా ఇంతా చేసి నన్ను అడుగుతావా? నీ ఇష్టం వచ్చింది చెయ్ అని చెప్పింది. నేను, అలా కాదు, చెప్పు అని అన్నాను. ఆమె, నాకు సిగ్గుగా ఉంది బాబూ అని చెప్పింది. నేను వెంటనే ఆమెను అల్లుకుపోయాను. దాదాపు గంట తర్వాత నేను అలసి వాలిపోయాను. 10 నిమిషాల తర్వాత లేచాను. ఆంటీ ఇంకా పడుకునే ఉంది. నేను వెళ్లి టీ చేసి ఆమెను లేపి మంచినీళ్లు ఇచ్చి తర్వాత టీ ఇచ్చాను. ఆమె, బాబూ, ఇంతకాలం నేను అంకుల్తో ఇంత తృప్తి పొందలేదు. కానీ నాకు తప్పు చేశాననిపిస్తోంది. ఇంతటితో ఆపేద్దాం అని చెప్పింది. నేను టీ తాగుతూ, ఏమి ఆంటీ, మధు గురించి బాధపడకు. నేను చూసుకుంటా అని చెప్పాను. అప్పుడే మధు ఫోన్ చేసింది. బుధవారం రావడం కుదరదు. పూణేకి వెళ్ళాలి. ఫ్రైడే వస్తాను అని చెప్పింది. అమ్మ ఎలా ఉంది అని అడిగింది. నేను, బాగున్నారు. నువ్వు మాట్లాడు అని ఫోన్ ఆంటీకి ఇచ్చాను. ఆమె, బాగున్నాను. రవి నన్ను బాగా చూసుకుంటున్నాడు. నువ్వు పని చూసుకొనిరా అని చెప్పి ఫోన్ నాకు ఇచ్చింది. నేను మధుకి బై చెప్పి చూసేసరికి ఆంటీ బెడ్ దిగింది. నేను, ఆంటీ ఆగు అన్నాను. ఏం అని అడిగింది. ఇంకోసారి ఎంజాయ్ చేసుకుందామా అని అడిగాను. ఆమె, వద్దు బాబూ, నేను నా కూతురికి అన్యాయం చేయలేను అని చెప్పింది. నాకు కొంచెం కోపం వచ్చి, ఒకసారి చేసినా ఎన్నిసార్లు చేసినా తప్పు తప్పే. ఒకటి చెబుతున్నా విను. మధు వచ్చే వరకు మనం ఎంజాయ్ చేద్దాం. కాదంటే ఈ వీడియో ఇప్పటికీ మధుకి పంపుతాను అని బెదిరించాను. దాంతో ఆమె, వద్దు బాబూ, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ బెడ్ మీద నుంచి కిందకు దిగింది. అప్పుడు నేను ఆమెను పూర్తిగా చూశాను. నాకు మళ్లీ కోరిక మొదలైంది. వెంటనే ఆమె పెదవులు అందుకున్నాను. ఈసారి ఆమె బాగా పాల్గొంది. 10 నిమిషాల తర్వాత ఇద్దరం అలసిపోయాం. ఆమె లేచి కిచెన్లోకి వెళ్ళింది. ఆమె వంట చేస్తుంటే నేను వెనకాల నుంచి హగ్ చేసుకున్నాను. బాబూ, నన్ను వాడుకున్నావ్. నా ముఖం మధుకి ఎలా చూపించను? నీ ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. నా పరువు కాపాడు అని చెప్పింది. నేను, మధు సంగతి నేను చూసుకుంటా. నీ వంట అయిందా అని అడిగాను. అయింది. తింటావా అని అడిగింది. ఇప్పుడే కాదు, రా అని లివింగ్ రూంలోకి తీసుకొచ్చి మళ్ళీ ఆమె పెదవులు అందుకున్నాను. 10 నిమిషాలు బాగా గడిపాం. తర్వాత ఆమె లేచి వెళ్ళింది. ఇప్పుడు భోజనం తిందాం అని చెప్పి టేబుల్ దగ్గర కూర్చోమన్నాను. ఆమె వడ్డించింది. తినడం పూర్తయిన తర్వాత కిచెన్ సర్దుతుంటే, సర్ది నా రూంకి రండి అని చెప్పాను. 15 నిమిషాల తర్వాత ఆమె నా గదికి వచ్చింది. రా, పడుకో అన్నాను. ఆమె, బాబూ, ఇవాల్టికి చాలు. ఇంక నేను తట్టుకోలేను అని చెప్పింది. నేను, ఈ 3 రోజులు నువ్వు నావి. నేను ఎలా చెబితే అలా వినాలి అని చెప్పాను. ఆమె మారుమాట్లాడకుండా మంచం మీద పడుకుంది. నేను వెంటనే ఆమెను అల్లుకుపోయాను. ఆమె, చాలు అంటున్నా ఆ రాత్రి మరో 3 సార్లు కలిసి గడిపాం. ఆ తర్వాత రోజులు కూడా అలానే సాగాయి.
మధు రాకముందు వరకు మేము ప్రతి అవకాశం చూసుకుని కలిసి ఉన్నాం. ఆమె ఒళ్ళు, ఆమె స్వరం, ఆమె వణుకు అన్నీ నాకు కొత్తగా అనిపించాయి. మధు తిరిగి వచ్చిన తర్వాత కూడా రాత్రులు, ఆమె ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా సంగతి కొనసాగింది. ఆంటీ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. నేను ఆమెను వదలడం లేదు. మధుకి ఏమీ తెలియకుండా మా రహస్యం సాగుతూనే ఉంది. తరువాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూద్దాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.